బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మరోసారి అనసూయ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మహిళా దినోత్సవంపై నమ్మకం లేదంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలాగే ఇటు మహిళల కోసం ప్రత్యేక రోజు అవసరం లేదు, పురుషుల ప్రవర్తనలో మార్పు రావాలి, మహిళలను తక్కువగా చూసేవారు సొసైటీకి అవసరం లేదంటూ ఆమె కామెంట్ చేశారు. ఇటు ప్రపంచానికి ఒక్కరోజు కోసం బలమైన మహిళలను పొగడడం, వాళ్ళని ప్రేస్ చేయడం అవసరం లేదు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా మాధ్యమంలో ఒక వీడియోని విడుదల చేశారు. సో దానికి సంబంధించి ఒక్కసారి అనసూయ ఏం మాట్లాడింది, ఉమెన్స్ డే గురించి, అలాగే మగవారి గురించి ఏం మాట్లాడింది ఒక్కసారి అనసూయ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. Everyone's asking me, they keep asking me on this March 8th, what are you doing this Women's Day? Let's do something. And honestly, people who really know me, they know that I don't believe in these one-day celebrations. Strength, resilience, courage. Women live that every single day. But as today has everybody's attention, let's talk about something different. Instead of only praising and raising strong women, maybe it's time we start teaching men how to exist and be around strong women. Not to feel threatened by them, not to silence them, not to compete with them, but to respect them, support them, and grow with them. Because strong women unnaru, they're already there, because the world doesn't need strong women for one day. It needs secure men who are not afraid of them every single day. Think about it. Woo! Hi. స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళని ఈ ఒక్కరోజే ప్రేస్ చేయాల్సిన అవసరం లేదు. మార్చి 8న నన్ను రెగ్యులర్గా చాలామంది అడుగుతుంటారు, ఏం చేస్తున్నావు ఈసారి, ఏం చేయాలనుకుంటున్నావు, ఏమన్నా చేద్దామా అని నాకు చాలామంది అడుగుతుంటారు. కానీ వాళ్ళందరికీ నేను ఇచ్చే సమాధానం ఒకటే, మహిళా దినోత్సవం అంటూ ఒక్కరోజు మాత్రమే ప్రేస్ చేయడం, వాళ్ళ స్ట్రెంగ్త్స్ గురించి కావచ్చు, వాళ్ళ గురించి కావచ్చు మాట్లాడడం కాదు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఒక మహిళ ఎదుగుతుంటే తట్టుకునే ఆలోచనని మగవారిలో ఆ ఆలోచనని తీసుకురావాలి అంటూ మొత్తానికైతే తను కామెంట్ చేసింది. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, ఇటు అనసూయ చేసిన ఈ కామెంట్స్ పైన సోషల్ మీడియా మాధ్యమంలో ఎలాంటి చర్చ నడుస్తుంది? కళ్యాణ్, యాంకర్ నటి అనసూయ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగానే నిలుస్తున్నారు. తన అభిప్రాయాల్ని ముక్కుసూటిగా చెప్తూ కొంతమందితో మెప్పు పొందినప్పటికి కూడా ఎక్కువ శాతం తనని ఏదో ఒక రూపంలో తనని కించపరుస్తూనో లేదా తనని గేలి చేస్తూనో ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా తను ఎక్కడ వెనక్కి తగ్గలేదని చెప్పొచ్చు. ఈసారి మరొక అంశాన్ని తను తీసుకున్నారు. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మహిళా దినోత్సవానికి సంబంధించి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజంటూ అవసరం లేదు, మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజు అవసరం లేదు అంటూ కూడా, అలాగే మహిళా దినోత్సవంపై కూడా నాకు నమ్మకం లేదు అంటూ కూడా కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. మహిళలను తక్కువగా చూసే మగవాళ్ళు సొసైటీకి అవసరం లేదు, పురుషుల ప్రవర్తనలోనే మార్పు రావాలి అంటూ కూడా తన అభిప్రాయాన్ని చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఒక్కరోజు కోసం బలమైన మహిళల అవసరం లేదంటూ, ఆల్రెడీ చాలా బలమైన మహిళలే ఉన్నారు, స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నారు. అయినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఒక రోజుకి పరిమితం చేయటం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సో ఇది కొంత వివాదాస్పదమైనప్పటికీ కూడా అనసూయ అభిప్రాయాన్ని కూడా సమర్థించే వాళ్ళు, అవును అనేవాళ్ళు కూడా కొంత శాతం ఉన్నారనే చెప్పొచ్చు. గతంలో కూడా మహిళల వస్త్రధారణ విషయంలో కూడా అనసూయ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అది కూడా చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అనేక చర్చలు, డిబేట్లు, అలాగే తను మరలా కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవటం, వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేలాగా తను స్టెప్ తీసుకోవటం అయితే జరిగింది.
సో ఈ నేపథ్యంలో అనసూయ తన అభిప్రాయాన్ని మహిళా దినోత్సవం అంటూ ప్రత్యేకంగా అక్కర్లేదు, మహిళల కోసం ఒక రోజు అనేది అవసరం లేదు, అలాగే పురుషుల ఆలోచనలోనే మార్పు రావాలి అంటూ తనదైన శైలిలో తను మహిళా దినోత్సవం సందర్భంగా ఒక స్టేట్మెంట్, ఒక వీడియో అయితే తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు కళ్యాణ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు అనసూయ ఒక ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ని నేను బిలీవ్ చేయను, ఉమెన్స్ డేని బిలీవ్ చేయను. మహిళలు చాలా స్ట్రాంగ్గా ఆల్రెడీ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ కోసం సపరేట్గా ఒక డేని సెలబ్రేట్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసే మనస్తత్వాన్ని పురుషుల్లో తీసుకురావాలి అంటూ ఏమి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దీని మీద కొంత సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. కొంతమంది ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి, దాంట్లో తప్పేముంది, సక్సెస్ఫుల్ ఉమెన్ స్టోరీస్ అందరికీ తెలియాలి, దానికి ఒక ప్లాట్ఫామ్ అంటూ కావాలి. ఇలాంటి ఉమెన్స్ డే రోజే అలాంటి సక్సెస్ఫుల్ ఉమెన్స్ గురించి, వాళ్ళ స్టోరీస్ గురించి, వాళ్ళ లైఫ్ జర్నీస్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది, వాటిని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా అంటూ కొంతమంది అంటున్నారు. కొంతమంది ఇటు అనసూయ చేసిన ఆ కామెంట్స్తో ఏకీభవిస్తున్నారు. కొంతమంది ఇటు అనసూయ చెప్పిన దాంట్లో తప్పేముంది, స్ట్రాంగ్ సక్సెస్ఫుల్ ఉమెన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉమెన్ ఉన్నారు కదా, వాళ్ళని కాకుండా అలాంటి స్ట్రాంగ్ సక్సెస్ఫుల్ ఉమెన్గా అవ్వడానికి, అలాంటి వారిని సపోర్ట్ చేసే మనస్తత్వాన్ని, అలాంటి మనస్తత్వం మగవారిలో ఉండాలి, అలాంటి మగవారిని అలాంటి ఆలోచనని సృష్టించాలి, అలాంటి ఆలోచనని కొంత సీడ్ చేయాలి, వాళ్ళ థాట్ ప్రాసెస్ని మార్చాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది అనసూయ. ఓవరాల్గా తనైతే మొత్తానికైతే ఇటు వివాదాల మధ్య ఈ మధ్యకాలంలో మనం చూస్తే కంటిన్యూస్గా ఇటు కాంట్రవర్సీస్లో కేర్ ఆఫ్గా ఉన్న అనసూయ ఒక్కసారిగా ఇటు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి సంబంధించి, ఉమెన్స్ డేకి సంబంధించి కూడా తను చేసిన కామెంట్స్పై భిన్న అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. ఇటు తను మాత్రం చాలా క్లియర్గా March 8th, ప్రతి సంవత్సరం March 8th నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు కాల్ చేసి అడుగుతుంటారు ఏం చేద్దామని, ఏం చేస్తున్నావు, లేకపోతే లెట్స్ డూ సంథింగ్ అంటూ మొత్తానికైతే నాకు చెప్తుంటారు. కానీ నేను ఇలా ఒక్కరోజు సెలబ్రేషన్స్ని నేను బిలీవ్ చేయను, ఇలా ఉమెన్స్ డే అంటూ ఒక్కరోజుకే పరిమితం చేస్తే మాత్రం బిలీవ్ చేయను. రేజింగ్ అంటే ఈ ఒక్కరోజు మాత్రమే వాళ్ళని పొగడం కానీ, వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం కానీ దీన్ని నేను ఏకీభవించను, దీంతో నేను ఏకీభవించను అంటే ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. స్ట్రాంగ్ ఉమెన్ ఆల్రెడీ ఉన్నారు కదా, మగవారికి నేర్పించాలి ఇటు మహిళల చుట్టూ ఎలా బిహేవ్ చేయాలంటూ, అలాగే ఎలా సపోర్ట్ చేయాలంటూ. స్ట్రాంగ్ ఉమెన్ ఆర్ దేర్, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎస్, దీనిపైన భిన్న అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. కొంతమంది ఇటు అనసూయకు సంబంధించిన ఆ పోస్ట్ని కూడా కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. మాన్స్టర్స్ ఆర్ ఫ్యూ, నాట్ ఆల్ మెన్ ఆర్ వాట్ యు సే. సో మొత్తానికైతే కొంతమంది ఇటు మగవారందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు, మగవారిలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కదా, మగవారిలో కూడా ఇటు మహిళలను సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు కదా, మహిళల సక్సెస్ కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఫైట్ చేసేవారు ఉన్నారు కదా, ఇటు అనసూయ భర్త తనను సపోర్ట్ చేయట్లేదా అంటూ కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు. సో మొత్తానికైతే ఇటు అనసూయ మరోసారి ఇటు ఉమెన్స్ డే రోజు మహిళలను ఉద్దేశించి కాకుండా ఇటు మగవారిని ఉద్దేశించి మాట్లాడింది. మగవారి ఆలోచన మార్చుకోవాలంటూ, మగవారి ఆడవారికి ఎలా సపోర్ట్ చేయాలి అన్న దానిపై తను మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి అనసూయ ఏం మాట్లాడిందో తన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. Everyone's asking me, they keep asking me on this March 8th, what are you doing this Women's Day? Let's do something. And honestly, people who really know me, they know that I don't believe in these one-day celebrations. Strength, resilience, courage, women live that every single day. But as today has everybody's attention, let's talk about something different. Instead of only praising and raising strong women, maybe it's time we start teaching men how to exist and be around strong women. Not to feel threatened by them, not to silence them, not to compete with them, but to respect them, support them, and grow with them. Because strong women unnaru, they're already there, because the world doesn't need strong women for one day. It needs secure men who are not afraid of them every single day. Think about it. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.